రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. మీర్పేట్లో రౌడీ షీటర్ నందనవనం సూరిని హత్య చేసిన తర్వాత దాంట్లో ప్రధాన నిందితుడిగా ఉన్న అఫ్రోజ్ తన స్నేహితులతో ఇన్స్టాగ్రామ్ లైవ్ మాట్లాడుతూ ఇన్సిడెంట్ గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అది ఆ ఇన్స్టాగ్రామ్ లైవ్ వీడియో అనేది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అంటే మర్డర్ చేసిన తర్వాత ఇలా సోషల్ మీడియాలో లైవ్ పెట్టుకొని వీడియో రిలీజ్ చేయడం అనేది ఇప్పుడు సెన్సేషన్గా మారింది. అసలు ఏం జరిగింది ఘటనలో, మరి ఎందుకు నందనవనం సూరిని అఫ్రోజ్ అండ్ గ్యాంగ్ చంపేశారు, మరి ఆ ఇన్స్టాగ్రామ్ లైవ్లో అఫ్రోజ్ ఏం చెప్తున్నాడు వాళ్ళ స్నేహితులతో, మరి పోలీసులు ఏం చేస్తారు అనేది ఒకసారి దీనికి సంబంధించి కంప్లీట్గా డీటెయిల్గా చూద్దాం. సో మీర్పేట్లో నందనవనం సూరి హత్య అనేది ఇప్పుడు అక్కడ సెన్సేషన్ క్రియేట్ చేసింది, అక్కడ కాస్త కలకలం సృష్టించింది అని చెప్పుకోవాలి. ఈ నందనవనం సూరి అనేది చాలా రౌడీ షీటర్, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇతనికి ఉంది. అయితే ఇతను గతంలో ఒక వ్యక్తిని హత్య చేశాడని చెప్పేసి ఒక ప్రధాన ఆరోపణ. సో ఆ హత్య చేసిన ఆ చనిపోయిన వ్యక్తికి ఒక బ్రదర్ ఉన్నాడు, అతనే అఫ్రోజ్. సో ఇలా మా బ్రదర్ని ఇతను నందనవనం సూరి చంపేశాడు, ఇక మేము కూడా ఇతన్ని చంపేయాలని చెప్పేసి ఒక కక్ష కట్టుకొని పగబట్టి అతన్ని చంపేందుకు ప్లాన్ వేశారు. అయితే ఎప్పటి నుంచో కూడా ఇలా ట్రై చేస్తున్నారని చెప్పేసి తెలిసింది, అయితే కుదరలేదు. సో ఇప్పుడు వీలు దొరికింది, అతన్ని చంపేందుకు ఒక పక్కా ప్రణాళిక వేసుకున్నారు. సో అతన్ని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. అక్కడ టీకేఆర్ అనే ఒక కాలేజ్ ఉంటుంది, ఆ కాలేజీ దగ్గరలో ఆ సమీపంలో ఈ నందనవనం సూరిని పక్కా ప్లాన్ ప్రకారం అక్కడికి రప్పించారు ఈ అఫ్రోజ్ అండ్ గ్యాంగ్. సో అలా రప్పించిన తర్వాత వెంటనే దుండగులంతా కూడా ఆ గ్యాంగ్, అఫ్రోజ్ గ్యాంగ్ అంతా కూడా అతని కళ్ళల్లో కారం కొట్టేస్తారు. అంటే అతను ప్రతిఘటించకుండా, గొడవ పెట్టుకోకుండా ఆ రకంగా ఉండేందుకు అతని కళ్ళల్లో కారం కొట్టేస్తారు. సో దీంతో అక్కడ నందనవనం సూరి విలువలాడిపోయారు, కంట్లో కారాన్ని తుడుచుకుంటూ అలా అలా గందరగోళం అయితే చేశారు. సో ఆ తర్వాత ఈ గ్యాంగ్ అంతా ఏం చేస్తారంటే కత్తులు తీసుకుని అతన్ని నరకడం మొదలు పెట్టేస్తారు. సో విపరీతంగా కిరాతకంగా నరికేసి వాళ్ళు ఎక్కడిదక్కడ పరారి వెళ్ళిపోవడం జరిగింది. సో తర్వాత అతన్ని హాస్పిటల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే చనిపోయాడని చెప్పేసి డాక్టర్స్ కూడా డిక్లేర్ చేసేస్తారు. అలా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలా నందనవనం సూరి రౌడీ షీటర్ హత్య అనేది కలకలం రేపిందని చెప్పుకోవాలి. సో పాత కక్షలు ఇప్పుడు అతన్ని వెంటాడి ఈ విధంగా ప్రాణాలైతే అతను కోల్పోయాడు. సో ఆ తర్వాత ఈ నందనవనం సూరి బ్యాక్గ్రౌండ్ కూడా ఒకటి వైరల్ అయిపోయింది. అంటే ఇతని మీద చాలా క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇతను తన భార్యని అలాగే తన బావమర్దిని చంపిన కేసులో కూడా ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. సో ఇతని క్రిమినల్ ఆ బ్యాక్గ్రౌండ్, ఆ క్రిమినల్ ఆ డాటా అదంతా చూసిన తర్వాత పోలీసులు ఇతన్ని కొంతకాలం బహిష్కరించారు. సిటీ నుండి వెళ్ళిపోవాలి అని చెప్పేసి వాళ్ళు అతన్ని నగరం నుంచి కూడా బహిష్కరించేశారు. సో ఆ నేపథ్యంలో అతను కొంతకాలం బయట కూడా ఉన్నాడు. సో తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ గ్యాంగ్ యాక్టివ్ అయిపోయారు. సో అలా పాత కక్షలు వెంటాడి ఈ అఫ్రోజ్ గ్యాంగ్ చేతిలో అయితే హతమయ్యాడు. సో ఇక పోలీసులు కేసు నమోదు చేసుకొని ఈ అఫ్రోజ్ అండ్ ఈ గ్యాంగ్ ఎక్కడ ఉందా అని చెప్పేసి వాళ్ళు వెతుకులాట అయితే మొదలు పెట్టేశారు. సో ఇంతలో ఏం జరిగిందంటే ఈ అఫ్రోజు ఎక్కడో ఫామ్ హౌస్లో ఉన్నట్టున్నాడు, ఆ వీడియోలో మనకు స్పష్టం అవుతుంది. సో ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి చూసారా ఎలా మర్డర్ చేసేసాను విన్నారా అది ఇది అని చెప్పేసి చాలా ఫుల్ జోష్లో, ఫుల్ ఎగ్జైట్మెంట్లో వాళ్ళ ఫ్రెండ్స్తో ఆ ఇన్స్టాగ్రామ్ లైవ్లో మాట్లాడుతున్నాడు. అక్కడ కామెంట్లు పెట్టిన వాళ్ళకి ఆన్సర్లు ఇస్తూ ఉన్నాడు. సో అతను ఏమనుకుంటున్నాడు అదే ఇదా అని చెప్పేసి ఆ రేంజ్లో చాలా ఎగ్జైట్మెంట్లో కూడా మాట్లాడుతున్నారు. చూసావా ఎలా చంపేశాను అన్నట్టుగా జోష్లో అయితే మాట్లాడుతున్నారు. నేను ఫామ్ హౌస్లో ఉన్నాను, ఫామ్ హౌస్లో అంటూ కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తూ ఉన్నారు. అంటే చంపేసిన తర్వాత వాళ్ళు ఎక్కడో ఫామ్ హౌస్కి వెళ్ళిపోయినట్టుగా ఆ వీడియోలో అయితే అర్థమైపోతుంది. అలాగే తను అలా చంపడాన్ని ఎంజాయ్ చేస్తున్నట్టుగా మనకు కూడా వీడియో చూస్తే అర్థమైపోతుంది. ఫుల్ జోష్లో ఉన్నాడు, ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నాడు. మర్డర్ చేశాను, పోలీసులకు ఎక్కడ దొరికిపోతానన్న భయం అసలు ముఖంలో ఏమాత్రం కూడా కనిపించట్లేదు. సో నా బ్రదర్ని చంపేసిన వాడిని చంపేశాను అన్న ఒక ఖుషిలో, పగ తీరిపోయింది అన్న ఒక హ్యాపీనెస్తో అయితే అతను ఉండి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి దాన్ని చెప్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అలాగే అతని చేతుకు కూడా మరి ఆ గొడవలో గాయమైనట్టుంది. సో బ్లడ్ అండ్ పట్టి కట్టుకొని కూడా ఉన్నాడు. సో దాన్ని కూడా ఫ్రెండ్స్కి చూపిస్తూ ఇలా గాయమైంది చిన్నది అని చెప్పేసి చెప్పాడు. సో అలా పోలీసులు అతని కోసం గాలిస్తున్న తరుణంలో అలా ఇతనే ఒక ఇన్స్టాగ్రామ్లో వీడియో వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడడం, అది వైరల్ అవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడు పోలీసులకే ఇది ఒక ఛాలెంజ్గా విసిరారా ఈ వీడియో రిలీజ్ చేసి అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. సో మరి పోలీసులు ఇప్పుడు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ వీడియోను వాటిని కూడా పరిశీలిస్తున్నారు. అతను ఎక్కడ ఉన్నాడో ట్రాక్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాడని తెలుస్తుంది. సో తొందరలో అతన్ని పట్టుకునే అవకాశం ఉంది. సో పట్టుకున్న తర్వాత ఎలా అతను రియాక్ట్ అవుతాడో, మరి ఎలాంటి ఎవిడెన్స్ అతనికి సంబంధించి కలెక్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి అతనే నేరస్తులను ప్రూవ్ చేస్తారు అనేది
అది కోర్టులో తేలాల్సి అయితే ఉంది. సో ఏదేమైనా ఇలా హత్య చేశానని చెప్పేసి తనే ఒప్పేసుకోవడం అయితే ఆ వీడియోలో క్లియర్గా అర్థమైపోయింది. సో ఇందులో నిందితుడిగా అని చెప్పేసి అఫ్రోజు ఉన్నారని చెప్పేసి తెలిసింది. ఇప్పుడు అతనే ఆ ఇన్స్టాగ్రామ్ వీడియోలో నేనే చంపానని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నాడు. సో అలా తన ప్రత్యర్థి నందనవనం సూరిని చంపేసి ఇన్స్టాగ్రామ్లో వీడియో కాల్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి దాన్ని చాలా గొప్పగా ఎగ్జైట్మెంట్తో చెప్పుకుంటున్న ఆ వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది. మరి పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారు, ఎప్పుడు పట్టుకుంటారు, సో ఆ వీడియో ఏమన్నా దాన్ని ట్రాక్ చేసి అది ఎక్కడ ఉన్నారు, ఎలా వీడియో రికార్డ్ చేస్తారు, అవన్నిటిని కూడా ట్రాక్ చేసి పట్టుకునే అవకాశం ఉందా లేదా అని కొన్ని రోజుల్లో మనకు క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడు ఆ వీడియో కూడా విపరీతంగా వైరల్ అవుతుంది. సో చూద్దాం మరి పోలీసులు అతన్ని ఎప్పుడు పట్టుకుంటారో, ఏం జరుగుతుందో ఇతని విషయంలో అనేది వెయిట్ చేసి చూద్దాం.